ఆ జింకను కూడా చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక ఏమన్నదో తెలుసా? ఓ స్వామి, నేను గర్భంతో ఉన్నాను, నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది. ఆ తల్లి ఆవేదనను చూసి తనను కూడా వదిలేశారు. ఓహ్! మరి తన కుటుంబానికి ఏం తీసుకొని వెళ్తాడు? ఇంతలో అక్కడికి ఒక మగ జింక వచ్చింది. ఇటువైపు ఆరు జింకలు వచ్చాయా అని అడుగుతుంది. వచ్చారు కానీ మీరంతా ఎవరు, మీరు ఎలా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. నాకు వచ్చినట్టే వచ్చింది, ఇప్పుడేం చెప్పు. అప్పుడు ఆ జింక, నేను హిరణ్యకుడను, ఇంతకు ముందు వచ్చిన జింకలు నా భార్యలు అని చెప్పాడు. అయితే వాళ్ళు జింకలు ఎందుకు మారారు? శివుడి పూజను మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది. మా కామవాంఛకి శిక్షగా జింకలా పుట్టమని, వేటగాని విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్తుంది. నేను నా భార్యను బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతానని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది?